ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన మరెవరో కాదు, ప్రవీణ్ మేకలా గారు అనమాట. అంటే మాకు ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా మీ షార్ట్సే వస్తున్నాయి. హలో బ్యాచిలర్ బ్రదర్స్ అనగానే నమస్తే బ్యాచిలర్ బ్రదర్స్ గురువారం మట్టిపోలు కూడా ఏంద్రా ఏంటి అడివి గడ్డలు తెచ్చినవా ఏంటబ్బా ఏంది నువ్వు ఎవడైతే నా మీద కోపం ఉందో వాళ్ళందరూ రేపు వీడియో చూడాలా. మా మామ సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు, కట్ ఎంట్రీ ఇచ్చాడు. వెళ్తా మా మామకి ఆటో ఉంటుంది, ఆటో ఒక చేతితో తోలుతున్నాడు, ఒక చేతితో ఆటో తాడు పడుతున్నాడు. ఆటో ఎట్టు పోతుంది, మేము ఎట్టు పరిగెత్తుకుంటూ పోతున్నాం, కొట్టుకుంటూ పోతున్నాం. అబ్బా నువ్వు ఆ రోజు అప్పుడు రియాక్ట్ అయ్యావు కదా, ఇట్లా డిస్ట్రిక్ట్ డివైడ్ చేస్తున్నారు కొన్ని ఊర్లు. సో అంటే నీకే నువ్వు రియాక్ట్ అయ్యావా? ఎవరైనా నీకు చెప్పారా ఇట్లా రియాక్ట్ అవ్వండి, ఇంత అమౌంట్ అనేది ఇస్తామని? కాంట్రవర్సీ ఒకటి అవుతుంది తెలుసు, విజయ్ దళపతి గారిది డివోర్స్ రిలేటెడ్ అవుతుంది. నువ్వేమనుకుంటున్నావు? పర్సనల్ లైఫ్ డైవర్స్ అయ్యేది ఉంటాయి కాబట్టి అన్నీ వచ్చాయి నీకు ప్రమోషన్స్ ఇట్లాంటివి. ఎంత పే చేస్తా అన్నారు వాళ్ళు? బెట్టింగ్ యాప్స్ అయితే వచ్చాయి. ఏపీడీసీ అంటే మాకు ప్రాణం అండి. కృష్ణ చైతన్య జారక ముందు ఒక అమ్మాయి చెట్టుని పట్టుకొని నేను కృష్ణ చైతన్య చదువుతున్నాను నాకు ప్రాణం అని ఉంటుంది. అమ్మాయి కోసం జాయిన్ అయ్యి చాలా మంది, కానీ ఆ అమ్మాయి ఆ కాలేజ్ మీరు అనుకొని ట్రై చేయకుండా ఉన్న ఐటమ్ ఏదైనా ఉందా? ట్రై చేయకుండా ఉండే ఐటమ్ ఉంది. మీరు కూడా ట్రై చేయాల్సింది, సరిపోయేది. లేదని నేను వెజ్కి మారిపోతాను. వెజ్ మూవీలో కూడా పెట్టేస్తున్నారు ఆయన్ని. ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ ఏదో ఒకటి ఏదైనా. స్వీటీ క్లాప్స్ ఎందుకు? మే చిన్న కథ కాదు మే నీదా, చిన్న కథ కదిరిద్యా మే కుక్కను కూడా వదలే కదా మే నువ్వా. అవర్ ఛానల్ దిస్ ఈస్ ప్రజ్ఞ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి తినేసి ఉన్నారనమాట, ఒక మనిషిని తప్ప. సో ఆయన మరెవరో కాదు, ప్రవీణ్ మేకలా గారు అనమాట. సో ఆయన మన ముందు ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం, వచ్చేయండి. నమస్తే. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగానే ఉంటారులేండి, మీ వీడియోలు చూసి మేము హై బీపీ వచ్చి పోకుండా ఉంటే చాలు. కాదు అసలు ఈదేవి, పాకేవి, ఎగిరేవి, దేకేవి ప్రతి ఒక్కటి తినేసి ఉన్నారు. అంటే తినద్దా? ఎందుకు తినాలా? బతకడానికి తినాలా? తినాలి మరి, అంతలానా? అసలు ఇవి తినొచ్చా అనేవి కూడా మీరు డౌట్ పెట్టిండేటివి అన్నీ తినేసి ఉన్నారు. అవును, మొత్తం తినొచ్చు. ఇప్పుడు చికెన్ ఉంది, చికెన్ లో మనం ఏం తింటాం? నార్మల్ బాడీ పార్ట్స్ తింటాం. అవును, మీరు చికెన్ తల తింటారు, చికెన్ తోక తింటారు, ఈకలతో కూడా. మొన్న మటన్ స్కిన్ తో కూడా ఏదో తిన్నారు కదా. అంటే అబ్బా నాకు అది చూసినప్పుడు చీ, ఇంత గలీజ్గా. గలీజ్ ఏం లేదబ్బా, అది యాక్చువల్గా అంటే అందరు పల్లెటూరులో కాదు, కొన్ని పల్లెటూరులో ఒకప్పుడు అట్ట చేసుకుని తినేటువంటి పూర్వీకులు. అంటే నిజంగానే అబద్ధం కాదు. పూర్వీకులు అంటే పెద్దోళ్ళు, అంటే మన జేజబ్బ అంటే ఏదో కాదు, మన నాన్న వాళ్ళ నాన్న, చాలా మందికి తెలియదు కదా. సో వాళ్ళ తరంలో గొర్రెలు మేకలు కాసేటప్పుడు ఏదైనా అప్పుడు జీవాలు చచ్చిపోతే కొంచెం ట్రై చేసేటోళ్ళు అంటాడు. సో నేను ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేసిన విత్ మా బాబాయ్, అంతే. ఇన్ని తింటారు కదా, ఎట్లా అరుగుతుంది మీకు? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే నేను యాక్చువల్ కంటెంట్ ఏంటంటే మనది స్పెషల్ ఫుడ్ తినాల, అన్నీ ట్రై చేయాల. అందుకని ఇది ఎందుకు ట్రై చేయకూడదు, ఓహో ఇది ట్రై చేసి ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ చేసి మొత్తం ట్రై చేసిన. ఇంకా ఏం ట్రై చేద్దామని ఆలోచిస్తున్నా, ఇంకా ఏం దొరకట్లా. మనిషిని ట్రై చేయండి. అయ్యమ్మో మనిషి అంటే రీసెంట్గా ఒక కొన్ని వీడియోస్ వచ్చాయి కదా, అదేదో ఫైల్స్ సంథింగ్, అంత ఘోరంగా అయితే నేను లేను. నాకు మీరు కూడా ట్రై చేయాల్సింది, సరిపోయేది. లేదండి నేను వెజ్కి మారిపోతాను. వెజ్ మీరు వెజ్కి మారిపోతారు అని అంటే చికెన్ షాప్స్, నాన్ వెజ్ అన్నీ మూసుకొని వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఇప్పుడు లోకంలో ఉన్న నేనే తింటున్నాను, నేను తినట్లే కదా. అంటే మాకు ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా మీ షార్ట్సే వస్తున్నాయి. హలో బ్యాచిలర్ బ్రదర్స్ అనగానే బాయ్ మళ్ళీ ఏ రోత పని చేయడానికి వచ్చాడబ్బా అనిపిస్తుంది నాకైతే. అట్లే లేదు, నమస్తే బ్యాచిలర్ బ్రదర్స్ అట్టనాలి, హలో బ్యాచిలర్ బ్రదర్స్ ఏదో మీరు అంటారు, మాకు అట్లా రాదు కదా. అది వస్తుందంటే ఈరోజు ఏం ఐటమ్ తీసుకొస్తున్నాడు, ఈరోజు ఏం తింటున్నాడు, అబ్బా ఇద్దరు కూడా అని అనిపిస్తుంది. యాక్చువల్గా లేదు, నేను చాలా చేంజ్ అయినాను అబ్బా. ఒకప్పుడు రకరకాలు తినేటి ఉన్నాయి, కానీ పొంగ నాకే ఐటమ్స్ దొరకట్లా, అందుకని చేసుకుంటా ఉన్నాను. సో మీరు ఆక్టోబస్ తిన్నారు కదా. అవును.
ఎట్లుండింది అది? అంటే ఆ లోపలే నల్లగా ఏదో సంథింగ్ వస్తుంది కదా, ఏంటది? అవును, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పొట్టెలు, మేకపోతు, కోడి ఏదైనా తీసుకో, లోపల తిన్నోటి కూడా నల్లగానే ఉంటాయి. వాటి క్లీన్ చేసుకుని మంచిగా తినాలి. ఇప్పుడు బోటి తింటున్నారు, బోటి ఆమె తిన్నారు కదా, దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత తింటారు. అట్టగా ఆక్టోపస్ కూడా క్లీన్ చేసుకుని తిన్నారు. చూడడానికి నల్లంగా దరిద్రంగా ఉంటుంది. టేస్ట్ ఎట్లుండింది? టేస్ట్ బాగుంటుంది నిజంగా. ఇప్పటి వరకు మీరు తిన్న ప్రతి ఒక్క దాంట్లో మీకు బాగా నచ్చిన నాన్ వెజ్ ఐటమ్ ఏంటి? నాకు అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చినాయిలే, అన్నీ నచ్చలేదని మేము చెప్పు. ఒకటి చెప్పాలి మాకు, నువ్వు అన్నీ తింటావు. బాగా నచ్చినాయి అంటే అన్నీ నచ్చుతాయి అబ్బా నాకు. నాకు ఫుడ్ మసాలా అంటేనే వేస్తే ఇష్టం. చాలు. ఫుడ్ అంటేనే ఇష్టం. ఏదైనా నాకు ఏది వండి అన్ని నాన్ వెజ్ చేస్తావు, వెజ్ అసలు చెయ్యవా నువ్వు? వెజ్ చేస్తాను, ఎందుకు చేయనా? వెజ్ చాలా తక్కువ ఉంటుంది మీ వీడియోస్. అవును, యాక్చువల్గా నేను అంతకుముందు గురువారం శనివారం తిన్నాం, అంటే నాన్ వెజ్ తిన్నాం. బతికిపోయాయి. అందుకని ఆ డేస్లో ఏదైతే వీడియో ఉంటుందో అప్పుడు వెజ్ చేసేటోను. సో అంతే, వెజ్ అంటే పిల్లలు ఎవరైనా వచ్చారు, మా అన్న పిల్లలు కానీ మా అక్క పిల్లలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు మా అమ్మ జ్యూస్ చేసి పానీపూరి చేసి ఏమన్నప్పుడు కొంచెం వెజ్ సైడ్ జ్యూస్లు అట్ట. డైలీ చేస్తారా వీడియో, ఏదో ఒకటి వీడియో, లేకపోతే ముందుగానే వీడియోస్ చేసి పెట్టి రిలీజ్ చేస్తారా? యాక్చువల్గా ప్లానింగ్ ఉండదు నాకు. ఈరోజు ఏం చేయాలా అనే ప్లానింగ్ ముందు రోజన్నా ప్లానింగ్ కొన్ని వీడియోస్ చేసుకుంటా, కొన్నిటి చేసుకోను. అప్పటికప్పుడు ఏదనిపిస్తే అప్పుడు అది చేసేసుకుంటా. నాకు ఇప్పటికి కూడా మీరు చెప్పినా కూడా నాకు ఒక క్వశ్చన్ అట్లానే ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా కడుపు నిండా తిండి, బిర్యానీ అనుకోండి తిన్నాం అనుకో, అది అరగడానికి నానా తిప్పలు పడతాం కదా. మీరు అన్నీ తింటారు కదా, రా ఐటమ్స్ కానీ లైక్ నార్మల్గా అట్లా ఎట్లా అరగ తీసుకుంటారు? నేను డైలీ తినను కదా, డైలీ తిన్ను, అందులోనూ నేను ఎక్కువ క్వాంటిటీ తిన్ను. జస్ట్ ఐ వాంట్ టు టేస్ట్. ప్లేట్ నిండా చూపిస్తాను. అది మాత్రమే తింటాను. అది ఎంత ఉంటుంది మహా అంటే, నేను కొండలో అంటే మట్టి కొండలో తింటాను, చిప్పలా ఉంటుంది. సో చిప్పలో తినడం ఇష్టం నాకు బాగా. సో దాంట్లో తింటాను. చిప్ప కూడా ఇష్టం అయితే? అవును, నిజంగానే. చెప్ప కూడా అంటే ఓకేలే, ఏదైనా కూడే కదా. ఇప్పుడు మనం బతికున్నామంటే తిన్నంటే కూడు ఉంటే బతకతాం, లేదంటే పోతాం, అంతే. దానికి మించి ఇంకేలా. సో ఆ చెప్పలో తిన్నామంటే ఇష్టం. సో ఆ చెప్పనంటే వేసరికి నీకు ఓ అమ్మో ఎంత పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అంత సీన్ లేదు, అదేం ఉండదు, ఒక రొంత ఉంటుంది లైట్గా. ఒక వెరైటీ ఆమ్లెట్ వేసారు, గుర్తుందా మీకు? నాకు అది చూసినప్పటి నుంచి ఆమ్లెట్ తినాలంటేనే రోత పుడుతుంది. లేదే, 2-3 వేసాను, ఒకటి కాదే, ఒకటే చూసాను నేను. ఏంటిది? స్కిన్ కోడితోలు ఆమ్లెట్. కోడితోలు ఆమ్లెట్ వేసా, బ్రెయిన్ ఆమ్లెట్ వేసా, ఇంకా చాలా చాలా వేసా, నాకే గుర్తులేదు. మీరు చేసిన పనులు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి, మహానుభావులు. ఎట్లా వచ్చాయి మీకు ఆ థాట్? ఎలా వచ్చింది? ఎవరైనా కామెంట్స్ పెడతారా అంటే ఇలా ట్రై చేయ బ్రో అని చెప్పి, లేకపోతే మీకే అనిపిస్తుందా? కొంతమంది కామెంట్లు పెడతారు, కొంతమంది పర్సనల్ మెసేజ్ చేస్తారు. నాకు క్వశ్చనింగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుంది అంటే, ఈరోజు వీడియో చేయకపోతే పిచ్చి పుట్టుద్ది. సో అంటే కంటెంట్ మీద ఫ్యాషన్ అటువంటిది. సో ఏం చేయాలా సోషల్ మీడియా మొత్తం ఎతకతాను, ఏంద్రా మనం ఏం చేయాలా, డిఫరెంట్గా ఏం చేయాలా అని. ఆ డిఫరెంట్ థాట్ నుంచి పుడితే ఏదైనా చేసేస్తాను. ఇప్పటి వరకు మీరు అనుకొని ట్రై చేయకుండా ఉన్న ఐటమ్ ఏదైనా ఉందా? ట్రై చేయకుండా ఉండే ఐటమ్ ఉంది. అయ్యో నాయన, అదేందో నాకు ఊహిస్తేనే నాకు వద్దు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే ఇప్పుడు కామెంట్లో నన్ను వేసుకుంటారు, అయినా పర్లేదు గైస్, ఏమనుకోబాకండి. ఇప్పుడు మేక ఉంటుంది కదా, మేక పొదుగు ఉంటుంది, పొదుగుతో కూర చేసుకొని తింటారు. యాక్చువల్లీ చాలామంది అడిగిండ్రు, నేను చేయలే. మేక పొదుగు నిజం అబ్బా నాయన, వద్దు, మా ఊరు సైడ్ అందరూ చేసుకుని తింటారు, కానీ ఎవరు ఎక్కువ మేకలు పోయారు కదా, మేకపోతులే కోసుకుంటారు కాబట్టి నాకు అది దొరకలా. అది సంగతి, దొరకలేదు కాబట్టి ఇంకా మాకు వీడియో రాలా. దొరికగానుంటే వచ్చేసిండేది, వచ్చిండేది, అందరి చెట్లు కూడా తినేవాడిని. అయ్యాం కదా. ఎలాంటి కామెంట్స్ వస్తాయి చెప్పండి? కామెంట్లు ఒకప్పుడు బూతులు వచ్చాయి, దాని తర్వాత కొంచెం ఫన్నీగా వస్తాయి. నేను ఎప్పుడైనా డిప్రెషన్ ఫీల్ అయితే ఖచ్చితంగా కామెంట్లు చూస్తాను. కామెంట్లు చూడగానే నవ్వు వచ్చేస్తుంది నాకు. ఒకప్పుడు బూతులు కామెంట్లు ఏమొచ్చాయి? బూత్ ఓ అమ్మ లెక్కలు వస్తాయి. మన భాషలో చెప్పాలండి, అంటే నెల్లూరు భాషలో అట్టే అంటారు కదా. లెక్కలు వస్తే మంది కానీ మాకు ఒక రోజు చెప్పండి చాలు. అయ్యో వినలేని. కానీ కామెంట్ల గురించి ఎవరైతే కామెంట్లు పెడతారో, అంటే ఎవరైతే నాలాంటి క్రియేటర్లు కామెంట్ నుంచి బాగా బాధపడుతున్నారో ఒకటే విషయం చెప్తా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి సరే నీ అవన్ మెంగానో సంథింగ్ ఏదన్నా అన్నిండ్రు అనుకో, అన్నప్పుడు వాడు నిజంగా మన అవ్వ దగ్గర రాలేడు కదా,
వస్తే మా నవ్వు గమ్ముగా ఉంటుందా నువ్వు చెప్పు సరే యాక్చువల్గా గమ్ము ఉంటుందా మావ అయితే చీపురు గట్ట కోగ మాడతేసి తంటే ఏడో పడుతున్నాడు. సో ఎవడైతే మనతో అంటే డైరెక్ట్గా మాట్లాడలేక ఏదో వల్గర్ కామెంట్లు చేసుకుంటారో వాళ్ళందరి గురించి మనం పట్టించుకోవడం పెద్ద అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి టైం పాసు, మనకు కంటెంట్ చేయాలి టైం ఉంది కాబట్టి మనం అవి పట్టించుకోకుండా అంటే ఉంటే కామెంట్స్ని నెగిటివ్ అండ్ పాజిటివ్గా తీసుకునే వాళ్ళని చూశాను, కానీ ఇట్లా ఇంత పర్టికులర్గా అర్థం చేసుకొని మరి వాడెట్టో వచ్చి చేయలేడు కదా, చేయిందని మనం ఎందుకు ఫీల్ అవ్వడం అనేది మీ దగ్గర నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అందులో ఇప్పుడు కామెంట్ అన్నావు, కామెంట్ నీకు చేయట్లే కదా, నీ కంటెంట్కి చేస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ మనం మన ఫేస్కో మన వాల్యూకి చేయట్లేదు, మనం ఒక యాక్ట్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఏదైనా రీల్ అయినా షార్ట్ అయినా ఏదైనా యాక్టింగ్లో వాడు మన క్యారెక్టర్కి బ్యాడ్ కామెంట్స్ పెడుతుంది తప్ప మనకు పెట్టట్లా, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. అట్లా పాజిటివ్గా ఉండాలబ్బా. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అడ్డమైన వాళ్ళు, అడ్డగడ్డలు కూడా ఉంటారు. కానీ అందరినీ ఫేస్ చేయాలంటే మనకు ఒక మోటివేషన్ లాగా కావాలి. అంటే మనం అనట్లా కదా, మనల్ని వాడు డైరెక్ట్ మన ఇంటికి వస్తాడు అంటాడు, మన ఇంటికి వచ్చి అంటాడు, మన ఇంటి మీదకి వచ్చి అంటాడు. ఇంటి మీదకి వచ్చినప్పుడు మనం మాట్లాడాలి, బయట ఏదో కామెంట్ పెట్టుకుని మనం మాట్లాడి దేనికి అవసరమా, మనకంటే పనులు ఉన్నాయి. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినావు? ఓహో, అంటే నాకు తెలుసు, మనకి ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. యాక్చువల్గా నెల్లూరు అంటే ఒకరంతా బాగా పిచ్చి. యాక్చువల్ మాది నెల్లూరులో మరిపాడు మండలం, బెడ్స్పల్లి విలేజ్. కృష్ణాపురం పోస్ట్ అంటే తెలుస్తుంది, బెడ్స్పల్లి విలేజ్ అంటే తెలియదు, ఎందుకంటే చాలా లోపలికి కొండల మధ్యలో ఉంటుంది, చుట్టూ అడివే ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్గా మా ఊరికి రోడ్ వేయమన్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవాలి, ఎందుకంటే అంత ఫారెస్ట్లో ఉంటుంది మా ఊరు. సో అంత ఫారెస్ట్లో ఉంటుంది. అది నా ఫస్ట్ ఊరు, అంటే మా నాన్న వాళ్ళ ఊరు. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి బ్రహ్మేశ్వరం, దొత్తలూరు దగ్గర ఉంటుంది. అదే నెల్లూరు డిస్టిక్లోనే దొత్తలూరు దగ్గర ఉంటుంది. ఆ రెండు ఊర్లు రెండు కళ్ళు లాంటివి నాకు, ఎందుకంటే ఊరోళ్ళు వస్తారని డైలాగ్ చేసేసాడు. లేదా మీరు అట్లా అనుకోబాకండి. యాక్చువల్గా ఎందుకంటే నేను నా చైల్డ్హుడ్ మొత్తం అక్కడే గడిచింది, బ్రహ్మాశ్రమంలోనే గడిచింది. ఎవ్రీథింగ్ ఆడ అని మనం చేసే పనులు కానీ, నేను ఏదైతే నా చిన్నప్పటితనంలో ఇంత మంచి పనులు చేశాను, ఇన్ని మెమరీస్ ఉన్నాయిరా అంటే అన్ని బ్రహ్మాశ్రమంలోనే ఉన్నాయి. బెడ్స్పల్లికి రీసెంట్గా వచ్చా, ఎందుకంటే మన ఊరు కాబట్టి, సొంత ఊరిని ఎప్పుడు వేడకూడదు కాబట్టి వచ్చా. సో అట్లా రెండు ఊర్లు నాకు కవర్ కాదు, రెండు ఊర్లు నాకు రెండు కళ్ళు లాంటివి అంతే. అంటే చదువు సంధ్య ఏం లేదా? చదువుకోకుండా ఉంటాను నేను, భలే ఉన్నావు నువ్వు. చదువుకున్నాను నువ్వు, మా వాళ్ళ ఊర్లోనే చదువుకున్నా. ఏం చదువుకున్నానంటే నేను ఎంసీ వరకు చేశాను. నిజంగానే, అంటే నా వంటలు చూసి, నా అవతారం చూసి ఎవరు అనుకోరు నువ్వు చదువుకున్నాడు అని. ఓ స్వామి, నేను ఎంసీ వరకు చదువుకున్నా, 2 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన. సాఫ్ట్వేర్ కూడా అన్ని కళా పోషకులు అన్నీ మనం వేలు పెడతాం. ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నువ్వు చదువుకున్నావు, జాబ్ చేసినావు అని ఎవ్వరు అనుకోరు తెలుసా? అనుకో పని, అది అది వాళ్ళ ఇష్టం కదా. నేను ఎప్పుడు చెప్పలేదులే బయటకి, కొన్ని వీడియోస్లో చెప్పిన. ఇప్పుడు చెప్పావు కదా, తెలుసుకుంటాను. నేను కామెంట్లో కూడా అరే నువ్వు చదివినావా అని పెడతారు. లేదు, చాలా మందికి నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు తెలుసుకుంటారు కదా అంతే. సో అంటే నువ్వు ఒక్కడవే వంట చేసుకుని తింటావా, ఇంట్లో వాళ్ళందరూ తింటారా? లేదు, వాళ్ళు ఎవరు నీ రోత వంట నువ్వే తినాలి, ఇంట్లో ఎవరు తినరు. లేదు, రోత వంటలు కాదబ్బా. ఒక ఫుడ్ లేదు, ఒక ఫుడ్ ఏదైనా ఒక కుకింగ్ అంటే అదొక ఆర్ట్. నా పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో అదొక ఆర్ట్. మనం కుక్ చేసే విధానాన్ని కూడా చాలా పర్టికులర్గా, చాలా ఓపిక్గా చేస్తాం కాబట్టి దాన్ని చాలా గౌరవించాలి. ఐ లవ్ ఫుడ్, ఐ రెస్పెక్ట్ మై ఫుడ్ అంతే. నువ్వు అనుకుంటున్నావు లైక్ ఎవరు తింటారు, ఎవరు తింటారు అని, బట్ ప్రతి దాంట్లో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అబ్బా, అది మీకు తెలియదు. మీరేమనుకుంటారు? నువ్వు కొన్ని వీడియోస్ చూస్తావా యూట్యూబ్లో, ఆఫ్రికా వాళ్ళు అలానే పచ్చివి మరి అంత ఘోరం కాదు, నేను వచ్చే అంత ఘోరం కాదు మరి, కొండముచ్చు రాను అట్ అయిపోతావేమోనని భయం వేస్తుంది. యాక్చువల్గా నాకు డిఫరెంట్ ఐటమ్స్ని టేస్ట్ చేయడం అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది, అది మీలాంటి వాళ్ళకి తెలియదులే. సరే, ఏమన్నా విలేజ్ మెమరీస్ అలాంటివి మా కోసం? విలేజ్ మెమరీస్ చాలా ఉంటుందా, మంది పల్లెటూరు అయిపోయా, అందుకే అడిగిన. అంటే యాక్చువల్గా మెమొరీ అంటే ఫస్ట్ నా బెమ్మాసనం నుంచే ఉంటాయని చెప్పాను కదా. బెమ్మాసనంలో ఫస్ట్ మెమొరీ ఏంటంటే మా మామ. సో మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్న, ఆయనకి 3 కొడుకులు, నేను కూడా ఒకడిని 4 కొడుకులు అన్నట్టు.
ఆయనకు ఒక సైకిల్ ఉండేది, హీరో సైకిల్ అప్పట్లో, ఎప్పుడు నేను 4th 5th ఆ టైంలో సైకిల్ ఉండేది. ఇద్దరిని ముందు ఇద్దరిని వెనక్కి కూర్చోబెట్టి 5 మంది సైకిల్ పోయేటోళ్ళం. చూసావా ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది? అది వెనక మళ్ళీ దోటి ఉంటుంది, అంటే తాటికాయలు కోసుకోవడానికి దోట. ఆ దోటిని తీసుకొని పోయి మా మామకు చెట్టు ఎక్కడ ఉన్న చేత కాదు, సో మా మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి తాటి చెట్టు, అంటే సమ్మర్ ఆ టైంలో తాటికాయలు మొత్తం కోసి వరుసగా పెట్టి తినిపించేవాళ్ళు. దాని తర్వాత ఏమన్నా అంటే నందులు బాగా గట్టి తింటే కడుపు నొప్పి చేస్తుంది కదా, అప్పుడు మామిడికాయ కూడా కొనిచ్చేవాళ్ళు. ఆ ఫీల్ వేరు ఉండేది అసలు. ముంజులు మామిడికాయలు ఒకేసారి ఇప్పుడు ఎట్లన్నా సమ్మర్ వస్తుంది కదా, ముంజులతో మామిడికాయలతో ఏమన్నా చేశాను కదా, తాటి మందుల ఐస్ క్రీమ్ కూడా చేశాను. నువ్వు చూడలే? ఇది ఈతకాయ నువ్వు ఒకటి చేస్తే అనుకోవచ్చు, ఆడు 100,000 ఉన్నాయి వీడియోలు, మేము ఒక 4 చూసేసరికి మాకు గుండె ఆగిపోద్ది. ఇంకోటి సాడెస్ట్ కాదు, ఒక ఫన్నీలే. మాకు 3 కొడుకులు అని చెప్పాను కదా, మధ్యలో ఒకడు ఉంటాడు మనోహర్ అని, వాడు బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, నన్ను చదువుకునే రోజుల్లో తిప్పి చేసేవాడిని. ఆ కోవకి చెందినవాడు. నేను యాడికి పోయినా, చిన్నప్పటి నుంచి నేను యాడికి పోయినా వాడితోటే ఉండాలి. నేను నేను చదువుకోవడానికి వేరే కాలేజీలో చేరితే ఆ కాలేజీ నుంచి వచ్చి తీసుకుని వాడి కాలేజీలో చేర్చుకున్నాడు. అట్లా ఉంటుంది. అప్పుడు మేము 9th క్లాస్లో ఉన్నాం. అందరూ అప్పుడు ఎట్లా ఉంటుంది, మునగడానికి తేనె తెట్లు ఉంటాయి, హనీ అంటే ఇంగ్లీష్లో చెప్పాలి, హనీ. తేనె తెట్లు అవి ఉంటాయి, బాగులు ఏమిటి వంకలు ఏమిటి ఏ చెట్లకి అటు పెట్టుకో ఉంటాయి. నేను వాడు ఒక 3 పోయాం. పొద్దున 10 గంటలకు పోతే సాయంత్రం 5 గంటల నాకు రాలే. నిజంగా తిరుగుతా ఉన్నాం, ఏం ఉండదా మాకు వాగులు ఏమిటి తిరగడం, చెట్లు ఈతకాయలు కోసుకోవడం, తాటికాయలు కోసుకోవడం, మామిడికాయలు దొంగతనం చేయడం, మామూలు కథలు కదలే. ఇట్టున్నప్పుడు మా మామ సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఎట్ట ఎంట్రీ ఇచ్చాడు తెలుసా? మా మామకి ఆటో ఉంటుంది, ఆటో ఒక చేతితో దోలుతున్నాడు, ఒక చేతితో ఆటో తాడు పట్టుకున్నాడు. ఆటో ఎట్టు పోతుంది, మేము ఎట్ట పరిగెత్తుకుంటూ పోతున్నాం, కొట్టుకుంటూ పోతున్నాడు మమ్మల్ని. మామూలు విజువలేషన్ కాదు నాకైతే అది. ఆటోలో నుంచి మిమ్మల్ని తోలుకుంటా బర్రెల్ని తోలినట్టు. ఆ రోజు ఒళ్ళంతా బాగా పొంగిపోయింది. అంటే ఎందుకంటే మా మామ వచ్చేవాడు కదా, ఎప్పుడు వచ్చేవాడు కాదు. ఎందుకు వచ్చేవాడు, చాలా లేట్ అయింది. అందులో ఒకడు ఉండేవాడు, వాడిని మేము తీసుకొని పోవాలా, మా సైడ్ వస్తాను తీసుకొని పోవాలా మేము. ఎందుకురా, వద్దు నువ్వు వద్దు, మీ ఇంట్లో అరుస్తుంది అని చెప్పి వదిలిపెట్టాం. వాడు మా మామ పోయి వాళ్ళనే అడిగాడు. వాడేం చెప్పాడు, మా నేను తీసుకొని పోతావు లేడున్నారని తీసుకొచ్చాను. అది కథ. అప్పుడు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు పల్లెటూరులో మామూలు కథ కదా. ఇంకోటి పల్లెటూరు అని అంటున్నావు కాబట్టి, పల్లెటూరులో లవ్ స్టోరీలు కూడా చాలా ఉంటాయి. అయ్యో కాదు, మాకు ఇప్పుడు ఒక లవ్ స్టోరీ కావాలా, నాకు తెలిసి ఒకటి ఉండదులే నీకు, 2-3. లవ్ స్టోరీ అంటే తెలిసి తెలియని వయసులో చాలా జరుగుతాయి, దాన్నే లవ్ అంటారు. చెప్పు. అంటే లవ్ స్టోరీలు చెప్పే ముందు ఎందుకు వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మనం వాళ్ళని నిన్ను వాళ్ళ ఫోటోలు చూపించి పేర్లు చెప్పి అడ్రస్లు చెప్పి చెప్పమంటాంలే, మామూలుగా చెప్పు. అడ్రస్లు చెప్పకపోయినా నా చుట్టుపక్కల తిరిగి ఉంటారు యథా బ్యాచ్, వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఏం పర్వాలేదు, పోసకొచ్చినట్టు పోయి చెప్పేస్తారు ఇంట్లో. ఏం కాదు చెప్పు. ఏం లేదు, 10th క్లాస్లోలే, 10th క్లాస్ అంటే ఎవరో తెలీదు. అంటే అప్పుడు తొలి ప్రేమలు ఎలా ఉంటాయి, కన్నుతో చూడంగానే అట్రాక్షన్లు మెరుపులు అట్లాంటివి వస్తాయి కదా, అట్లాంటివి ఉండేవి. కానీ నేను ఆ అమ్మాయికి చెప్పలేకపోయాను. ఆ అమ్మాయికి కూడా ఇష్టమే నాకు తెలిసి, అంతా చెప్పలేకపోయాం. నేను వేరే కాలేజ్ చేరినప్పుడు అక్కడ ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది. అంటే నేను పెద్ద హీరో కాదు, బట్ లవ్ చేసిన తర్వాత అది ఆ అమ్మాయి తెలిసింది. ఆ అమ్మాయి జెలస్గా ఫీల్ అయింది, ఏడ్చింది. వద్దులే అని చెప్పి సర్లే అని ఈ అమ్మాయిని వద్దనుకున్నా. ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తే తనెందుకు జెలస్ ఫీల్ అయింది? నువ్వు కూడా లవ్ చేస్తే కదా ఫీల్ అవ్వాలి, నువ్వు కూడా చేసి ఉంటావు. అవును, లవ్ చేస్తుందంటే ఇంకిద్దరు కాలేజ్లో అది ఆ రోజుల్లో మోసం చేసావైతే నువ్వు. నేను మోసం చేయలేదు స్వామి. అది జరిగింది ఏమైందంటే, ఆ అమ్మాయి బాగా 10th క్లాస్ అమ్మాయి వద్దులే అనుకుని ఇంకా అమ్మాయితో ఉన్నాను కదా. ఉన్నప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ లాస్ట్ ఆ టైంకి ఏం చేసింది, మేము ఇంటర్మీడియట్ గురించి చెప్పాలా? ఇంటర్మీడియట్లో అంటే మాది కాలేజీలే. ఆ కాలేజ్ అంటే కాలేజ్ అనగానే నా ఫాలోవర్స్ నా దగ్గర ఉండే వాళ్ళందరూ తెలిసి ఉంటుంది. ఆ కాలేజీలో మాదొక బ్యాచ్, మామూలు కథ కాదు. ఒక్కరోజు కాలేజీ పోం మేము, సీరియస్గా. ఇంటర్ పిల్లకాయలు అందరు చూసి నేర్చుకోబాకండి, చెప్పిన తర్వాత చూడండి. పాము ఎవ్రీడే బయట తిరిగేటోళ్ళం. మాకు ఎటువంటి చెడు అలవాట్లు ఉండేవి కాదు. అట్టుండేటోళ్ళు. మా బ్యాచ్ అంటే రాయల్ బ్యాచ్ అనగానే అబ్బా రే వచ్చారా. సివిల్ కాదబ్బా, ఇంటర్లోనే, ఇంటర్లో ఎంపీసీ రాయల్ బ్యాచ్.
అంటే మా బ్యాచ్ పేరు రాయల్ బ్యాచ్. సో ఆ రాయల్ బ్యాచ్లో అందరు కొంతమంది కాలేజీలో ఉంటారు, కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు. అంటే ఎవ్రీడే కాదులే, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి క్లాసెస్. అయితే ఒకసారికి మేము ఆ క్లాస్ అని కూడా తెలియదు దానికి, ఆయన రెగ్యులర్గా వస్తాడు క్లాస్కి, కానీ మేము మాత్రం ఉన్నాం కదా. ఒకరోజు ఆయన పీరియడ్ తీసుకుపోయి ఇంకో పీరియడ్ తీసుకున్నాడు, అప్పుడు ఉన్నాం. అప్పుడు లేపాడు, లేపి ఏ కాలేజ్ రా మీరు అసలు ఎవరో అని అడిగాడు. ఒరే శాఖయ్య, అప్పుడు రిజిస్టర్ తెప్పించి అప్పుడు మా కరస్పాండెంట్ తీసుకుని వచ్చి ఆమె నుంచి పెద్ద రచ్చ చేస్తే కరస్పాండెంట్ వచ్చి కూర్చొని ఇంకా ఒకసారి ఇట్లా గోడ సైడ్ చూసాడు. చూడంగానే వెనక అన్ని పేర్లు ఉన్నాయి, గోడ కొట్టేసాం మేము, పెద్ద లవ్ షేప్ అన్నీ వేసి అన్ని షార్ట్ నేమ్స్. అందరిని లేపాడు, మీరు చదువుకోవడానికి వస్తుండ్రా, గైడుదలు గైనాడికి వస్తుండ్రా, ఏందిరా పని, ఏంది అది గోళ్ళ నిండా రాసి పెట్టిండు అని చెప్పి మామూలుగా వేసుకున్నాడు. అప్పటి నుంచి కాలేజీకి పోయాం. దాని తర్వాత సప్లీలు కూడా పడినాయి, అందరివి పడినాయి. ఎవరు బీటెక్ కాదు, ఇంటర్లోనే సప్లీలు పడినాయి, బీటెక్ ఎందుకు. ఇంటర్లోనే సప్లీలు పడ్డాయి. తర్వాత ఇంటర్ తర్వాత ఏం చదివావు? ఇంటర్ తర్వాత డిగ్రీ కృష్ణ చైతన్య. అబ్బా, కృష్ణ చైతన్యకి మామూలు పేరు లేదు నెల్లూరులో. కేసీడీసీ అంటే మాకు ప్రాణం అండి. యాక్చువల్గా కృష్ణ చైతన్య జారక ముందు ఒక అమ్మాయి చెట్టుని పట్టుకొని నేను కృష్ణ చైతన్యలో చదువుతున్నాను, నాకు ప్రాణం అని ఉంటుంది. ఆ అమ్మాయి కోసం జాయిన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ అమ్మాయి ఆ కాలేజ్ కాదు. నువ్వు ఎందుకు ఎవరి కోసం జాయిన్ అయ్యావు? నేను అసలు డిగ్రీ చేరాలనుకోలే స్వామి. నేను ఇంటర్ నేను యాక్చువల్గా బీటెక్ చేద్దాం అనుకున్నా. అంటే హ్యాపీ డేస్ ఆ సినిమాలు చూసిన తర్వాత అరే మనం కూడా కాలేజీలో మంచి లెవెల్ చూపించాలరా అనుకున్నా. కానీ ఇంటర్లో సబ్జెక్టులు పడినాయి కదా, తర్వాత సప్లీలో పాస్ అయినాలే. తర్వాత క్వాలిఫై కూడా అయ్యాయి. నేను పెద్ద ర్యాంకర్లే ఎంసెట్లో క్వాలిఫై అవ్వాలా, నేను క్వాలిఫై అయ్యా. కానీ చిన్న ట్రిక్ ఏంటంటే నేను మొత్తం 4 పెట్టేశాను, అందుకని పాస్ అయ్యా. మీరు ఇది ఫాలో అవుతారేమో, అది అప్పుడెప్పుడో సెంచరీస్ బ్యాక్, ఇప్పుడు వేరే. రాయలసీమ రుచులకు పోయి నువ్వు తినకుండా వచ్చే ఐటమ్ ఏమి ఉండదు, అన్నీ బాగుంటాయి. అంటే వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు. ప్రమోషన్ ఏం కాదు, యాక్చువల్లీ పర్సనల్గా చెప్తున్నా. మేము నెల్లూరుకి ప్రమోషన్ చేసుకుంటున్నామండి. నెల్లూరు అంటే మంది, నెల్లూరు కత్తి తీసుకుంటే నెల్లూరు అని పడేది. యాక్చువల్గా నెల్లూరు అంతకుముందు నేను నెల్లూరు అని ఎవరికి తెలియదంట. యాక్చువల్గా మన నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరికి మాది కొంచెం కడపకి నెల్లూరుకి మధ్యలో ఉంటుంది. మన రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది కదా నెల్లూరుకి, విడదీస్తున్నారు. సో అప్పుడు నాకు గలం ఎత్తాను అన్నట్టు. గలం ఎత్తావు? అవును, చూసా నేను. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతమంది ఉన్నారా నాయన నెల్లూరులోనే ఇన్ఫ్లుయెన్సర్స్ అనిపించింది నాకు. చాలా మంది రియాక్ట్ అయ్యారు. కానీ నెల్లూరు ఎందుకు మనం అంత చాలా పెద్ద డిస్టిక్ దాంట్లో కల్చర్ చాలా ఉంటది, వ్యవహారం ఉంటది మా నెల్లూరులో. వ్యవహారం కాదు, మామూలు కథ కాదు అసలు, అన్నీ ఉంటాయి. అయితే నువ్వు ఆ రోజు అప్పుడు రియాక్ట్ అయ్యావు కదా, ఇట్లా డిస్టిక్ డివైడ్ చేస్తున్నారు, కొన్ని ఊర్లు తిరుపతి డిస్టిక్లోకి వేస్తున్నారు అని చెప్పి. సో అంటే నీకే నువ్వు రియాక్ట్ అయ్యావా? ఎవరైనా నీకు చెప్పారా ఇట్లా రియాక్ట్ అవ్వండి, ఇంత అమౌంట్ అనేది ఇస్తామని కొన్ని సంఘాలు అనేవి ఉంటాయి. సో నువ్వు ఎట్లా రియాక్ట్ అయ్యావు? డబ్బుల విషయం కాదు. ఇప్పుడు నేను ఒక 5 years నెల్లూరులో చదువుకున్నా. నెల్లూరు బాగా పిచ్చి పుట్టింది నాకు, బాగా నేర్పించింది ప్రతి ఒక్కటి. నేను అసలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పెద్ద గొర్రె, అసలు వేసాడు అమ్మ ఇట్ట పోవాలా ఇట్ట మాట్లాడాలా ఏం తెలియదు మనకి. నెల్లూరులో ఉన్న కాలేజీలో చేరాను, దాని తర్వాత బ్యాచిలర్ రూమ్లో ఉన్నాను. ప్రతి ఒక్కటి అన్ని కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు అన్నీ నేర్పించింది నెల్లూరు. నెల్లూరు అంటే ఒక పెద్ద ఎమోషన్. అర్ధరాత్రులు ఎవరన్నా మళ్ళీ మీరు తిరగబాకండి, అర్ధరాత్రులు కూడా రైల్వే స్టేషన్ గడిపెట్టి ఛాయ్ తాగడం, కూరగాయల మార్కెట్కి పడి ఛాయ్ తాగడం, ఆ ఎమోషన్లు అబ్బా రోజులు వేరు. ఆ రోజులు గుర్తొచ్చి నాకు ఒక 2 పెట్టున్నారు, నెల్లూరు ఇట్లా డివైడ్ అయిపోతుంది, లైక్ చిన్నది అవుతుందని. ఆ తర్వాత నేను 4 గంటల పాటు మెలుగు వచ్చింది నైట్. ఇదే గుర్తొస్తుంది, అరే నెల్లూరు విడిపోతుందా అని. 4 గంటలు లేచి కెమెరా పెట్టుకొని షూట్ చేసి 6 గంటలకే పెట్టేశాను. పొద్దున 6కో 7కో పెట్టంగానే వైరల్ అయిపోయింది, అందరూ ఇదే పెడుతున్నారు. కానీ అంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా కాంట్రవర్సీ అయితే అయింది, కానీ నేనైతే సాటిస్ఫాక్షన్గా లేను. సో బికాజ్ ఎందుకంటే ఒక 3 మండలాలు మనకి ఇచ్చి మన నెల్లూరు మొత్తాన్ని తీసుకొని పోయి లైక్ వేరే డిస్ట్రిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో నా పాయింట్. ఎందుకంటే
ఒకప్పుడు నెల్లూరు అంటే అబ్బా ప్రతి ఒక్కటి ఉండేరా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు షార్ తీసుకోవచ్చు, ఇంకా నేలపట్టు తీసుకోవచ్చు, ఇంకా పెంచలకోన, సోమశిల, ఎన్ని 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 ఉన్నాయి తెలుసా. నెల్లూరు వాళ్ళు అసలు ఓ చిన్న విషయం మర్చిపోయాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ కదా, పొట్టి శ్రీరాములు వల్లే కదా మనకు రాష్ట్రం వచ్చింది. అవును కదా, మద్రాసు నుంచి రాష్ట్రం వచ్చింది. ఆయన స్థలానికి ఆయన్నే. అంతకుముందు మనది ఇంకా పెద్దది డిస్టిక్. ఇప్పుడు మార్కాపురం కాడి నుంచి ఒంగోలు కాడి నుంచి అన్ని మందే నెల్లూరే, నెల్లూరు డిస్టిక్. కానీ అప్పుడు కొంచెం వేరు చేశారు, అప్పుడు కొంచెం సైడ్ వేసారు, ఇప్పుడు కొంచెం సైడ్ వేసారు. నెల్లూరులో ఎంత ఉంది, రేపో మాపో మాది కడప బార్డర్లో ఉంది కాబట్టి మాది తీసుకుని పోయి కడపలో కలుపుతారు ఏమో, నాకు కూడా తెలీదు అనుకున్నాను నేను. సో అప్పుడు అనిపింది, సరే ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీది నెల్లూరేనా అన్నావు. రేపటి రోజు మీది నెల్లూరా అంటే లేదు సార్ మాది తిరుపతి, మాది కడప, మాది ఈ పక్క మార్కాపురం అని చెప్పుకోలేను నేను, ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయాను నెల్లూరుతోటి. సో అందుకు రియాక్ట్ అయినా. అంతకుమించి ఎవరు డబ్బులు లేదు, ఎవరు చేయమని చెప్పలేదు, ఎవరు చెప్పలే. అది పర్సనల్గా రావాలా అట్ రావాలి, కానీ డబ్బుల కోసం అన్ని పనులు చేయను. అంటే నెల్లూరులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయి, ప్రమోషన్స్ ఎక్కువైపోయి, ప్రమోషన్స్ దగ్గర కొన్ని మాటలు అనుకున్నారని వచ్చింది, కరెక్టేనా? మాటలు అంటే అది పర్సనల్గా అటాక్ జరగలేదు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అటాక్ చేసుకోరు. అంటే అందరు కాదబ్బా, నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు నెల్లూరు గురించి చెప్పడానికి చాలా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటారు. నేను అంతకుముందు నెల్లూరు వాళ్ళు ఎవరిని ఫాలో అయ్యేవాడిని కాదు. దాని తర్వాత నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత నెల్లూరియన్ కానీ, ఇట్లా నమస్తే నెల్లూరు కానీ, ఇట్లా చాలామంది ఉన్నాయి. కొన్ని అంటే ఇద్దరు ముగ్గురు చెప్పి మిగతా చెప్పదు, ఫీల్ అవ్వకండి, గుర్తురా అట్లా. సో అందరినీ ఫాలో అవుతా, నెల్లూరు నుంచి ఎవరైతే మనకు వీడియోలు చేస్తారో వాళ్ళందరినీ ఫాలో అవుతా, అన్ని అప్డేట్స్ తెలుసుకుంటా ఉంటా. సో మన వ్యూవర్స్ నెల్లూరు వరకే కాదు, చాలా అంటే విదేశాల నుంచి కూడా ఉన్నారు, అంటే కోవిడ్ నుంచి ఉన్నారు, యూకే నుంచి ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళే, అక్కడ వాళ్ళే తెల్లోళ్ళు నీ వీడియో ఎందుకు చూస్తారా నార్మల్గా. ఇక్కడ పోయిన వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు కదా, నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు మేము ఎక్కడి నుంచి అని. సో అందరూ ఏమనుకుంటారు అంటే నెల్లూరుకి ఏదైనా పెద్ద పెద్ద బ్రాండ్లు వస్తాయి, లైక్ పెద్ద పెద్ద బ్రాండ్స్ చాలా చాలా ఈ మధ్య వచ్చాయి, వాటన్నిటికీ నెల్లూరులో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే తీసుకుంటారు. సరే మమ్మల్ని కూడా ఎవరన్నా నెల్లూరులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా ఉన్నారా అని అడిగినప్పుడు, అంటే మా మేనేజర్ అంటే మా ఫ్రెండ్ మాకు అందరికి ఉంటారులే, ఒక మా బ్యాచ్ ఉంది అంటే అవుట్ సైడ్ చేసే వాళ్ళకి, ఆ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పక్కనే ఉంటే సో వీళ్ళు అడిగారు నెల్లూరులో ఇంకెవరైనా బ్రాండ్ కొలాబరేషన్ వాళ్ళు అడిగారు అన్నట్టు, ఒక ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ని అడిగితే, లేదు నెల్లూరులో ఉండేది మేమే, ఇంకెవరు లేరు అని చెప్పారంట. అంటే వాళ్ళకి తెలియదేమో మేము నెల్లూరులో ఉన్నామేమో అని, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, మాది నెల్లూరే, కానీ బ్రాండ్స్ కోసమని కాదు, బట్ నెల్లూరు అని గుర్తించండి చాలా, అంతే. బ్రాండ్ టన్నులు ఉంది ఇక్కడ అన్నట్టు. బ్రాండ్ ఏముందబ్బా, ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు నాకు చాలా ప్రమోషన్స్ వచ్చాయి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు కానించి, ఆస్ట్రాలజీ కానించి, బెట్టింగ్ యాప్లు కానించి అన్నీ వచ్చాయి. మర్చిపోయాను నేను, ఇప్పుడు చాలా ప్రమోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. ఈ బెట్టింగ్ యాప్స్ పక్కన పెట్టేస్తే, అది ఫేక్ అని తెలుసు అందరికీ. కొన్ని గేమ్స్ ఆడండి, ఈ గేమ్స్లో మీకు మనీ ఎర్న్ అవుతాయి, గేమింగ్కి రిలేటెడ్, అండ్ ఇదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్స్కి రిలేటెడ్, ఆస్ట్రాలజీకి రిలేటెడ్, అండ్ ఇవేవో ఈ మధ్య కొన్ని వస్తున్నాయి అన్నమాట, ఫ్రెండ్లీ యాప్స్ అని చెప్పి, మీరు ఈ యాప్లో సైన్ ఇన్ అయ్యారంటే మీకు ఇంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, చాటింగ్ ఉంటుంది, టాకింగ్ ఉంటుంది అని చెప్పి. ఇవన్నీ ఒరిజినలా లేకపోతే ఇది నువ్వు ఇంతవరకు చెప్పినవన్నీ ఫేకే. ఒక్కో దానికి వివరించాలంటే మన వీడియో పెద్దదైపోద్ది కాబట్టి అన్ని చిన్నది చేసి చెప్పు. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏముంది, నీకాడ డబ్బులు తీసుకో, ముగ్గురు చేర్పియాలా, అది వర్క్ ఫ్రమ్ హోమ్. నీకాడ 15,000 అయితే తీసుకుంటారు వాళ్ళు, నీకు ఏదో ప్రోడక్ట్లు ఇస్తారు సెకండ్ హ్యాండ్ ఏంటియో తెలీదు. దాని తర్వాత ఇప్పుడు ఏదో యాప్స్ ఉన్నాయే, ఆ యాప్స్ అంటే నువ్వు బెట్టింగ్ అందరికి తెలిసిపోయింది అన్నావు కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బెట్టింగే. ఇది మినీ బెట్టింగ్ అన్నట్టు, అది పెద్ద బెట్టింగ్, ఇది మినీ బెట్టింగ్ అంతే. అంటే వచ్చాయి నీకు ప్రమోషన్స్ ఇట్లాంటివి? ఎంత పే చేస్తా అన్నారు వాళ్ళు? నాకు లైక్ అది వచ్చి ఏమంటారు, దీని బెట్టింగ్ యాప్స్ అయితే వచ్చాయి, ఇటువంటి యాప్స్ ఏం రాలేదు నాకు. బెట్టింగ్ యాప్స్ అయితే వచ్చాయి కానీ నేను అసలు వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటారు హిందీలో మెసేజ్ పెడతారు, నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది, వీళ్ళు నన్ను హ్యాక్ చేస్తారేమో. హిందీ నాకు ఎంత పెద్ద అంటే రీసెంట్గా ఒక 2 చేసాలే హిందీ వాళ్ళు ఇచ్చినట్టు, అవి మంచి అంటే అన్నీ చెక్ చేసుకొని, నేను యాక్చువల్గా ఎవడన్నా నాకు మెయిల్ పెట్టాడు అనుకో, దాన్ని తీసుకొని పోయి చాట్ జీపీటీలో ఇస్తా, అరే మావా ఇది మంచిగా ఉందా లేదా చెక్ చేయంటే, మావా ఇది బాగుందిరా ట్రస్టెడ్ చేయొచ్చు అంటే చేస్తా, లేకపోతే చేయను.
వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు అవునవును. నన్ను నమ్ముకొని ఇప్పుడు 11 లక్షల మంది ఉన్నారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో నియర్లీ 2 lakhs ఉన్నారు. సో ఇంతమంది అట్లీస్ట్ మనం వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లే, చెడు చేయకూడదు అనేది నా పాయింట్. అంతే. అండ్ మీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కదా, గిఫ్ట్ ఆఫ్ ద నేచర్, ఈ మధ్య ఆయనతో రీల్స్ బాగా పెడతా అన్నారు, చేస్తా అన్నారు. సో ఆయన పిల్లోడు లెక్క కనిపిస్తాడు, పిల్లోడైనా? పిల్లోడేం కాదు, చాలా మంది నేను అన్న అన్న అని పెడతాను వీడియోలో, మదన్న అని. కానీ చాలా మంది రే ఏంద్రా వాడు బొడ్డ పిల్లోడు అయితే వాడిని అన్న అంటున్నాను, కానీ ఆయన నాకంటే పెద్దోడే యాక్చువల్గా, అందుకని నేను అన్న అంటాను. చాలా మంది తెలుసు. ఇప్పుడు చూడడానికి అసలు అట్టు ఉండడు తెలుసా, చిన్న పిల్లోడులాగా 8th class 9th class పిల్లోడు ఉన్నట్టు ఉంటాడు. ఉంటాడు, కానీ అబ్బాయి మంచి అబ్బాయి, అంటే అన్న. యాక్చువల్గా నేను పరిచయం గురించి చెప్తాను. నెల్లూరు వాళ్ళందరూ, అంటే ఎవరైతే తెలుగు ఫుడ్డీ అన్న, యశ్ వ్లాగ్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కలిశారు ఒకరోజు ఒక ప్లేస్లో. కలిస్తే నేను కామెంట్ పెట్టాను జస్ట్ నార్మల్గా, మీ అన్న నెల్లూరు వాళ్ళందరూ ఒకరికి చేరారు బాగుంది అని పెట్టా. నాకు కూడా తెలియదు ఆయన ఏజ్ ఎంత ఏందని తెలియదు, నార్మల్గా బ్రో అని పెట్టా. పెట్టిన తర్వాత ఆయనే మెసేజ్ చేశాడు, అంత విషయం ఆయన. సో మెసేజ్ పెట్టిన తర్వాత చెప్పాడు, చెప్పి ఏజ్ చెప్పాడు అని చెప్పాడు. మాట్లాడిన తర్వాత నాకు ఎందుకో సమ్ టైమ్ ఒక అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమైనా అనుకొని నేను అడిగేసా, అన్న అంటే బ్రో నేను అన్న అనవచ్చా, నేను ఒక బ్రదర్ లాగా ఫీల్ అవ్వచ్చా అన్నాను. ఆయనకేం అర్థం కాలే, ఈడేందిరా అన్న అంటున్నాడు, ఏంది ఏమి అంటలేడి అనుకునేమో తెలీదు. తర్వాత సరే బ్రో అన్నాడు. సో అప్పటి నుంచి బ్రదర్ బాండింగ్ అయితే ఉంది. లైక్ ఏమంటారు అంటే అంటే బ్లడ్ కాకుండా ఏదో సంథింగ్ ఉంటుంది, అది ఉంటాయి కొంతమంది బ్లడ్ కాకపోయినా రిలేషన్షిప్, నాన్ బ్లడ్ రిలేషన్షిప్. సో అంటే ఇంకో విషయము, అంటే ఫ్యామిలీ గురించి చెప్పాలి అని అంటే, ఫ్యామిలీ అన్నాక అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా, అందులో పల్లెటూరు. నువ్వు ఫేస్ చేసిన అప్ అండ్ డౌన్స్ ఏంటి, నీకు బాగా గుర్తుండిపోయి హట్ అయిన మూమెంట్ ఏంటి? సో నేను యాక్చువల్గా జరిగిపోయిన వాటి గురించి, లైక్ బాధల గురించి, సంతోషాల గురించి గుర్తుపెట్టుకున్నాను. అందుకే నేను హ్యాపీగా ఉంటా. అందుకని నేను ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనకుండా డైలాగ్ ఏం కాదబ్బా. ఇప్పుడు నువ్వు నేను మిడిల్ క్లాస్లో పుట్టకపోయి ఉంటే నాకు ఇవన్నీ తెలిసే కాదు. మిడిల్ క్లాస్ అనేది ఒక మనిషి లైఫ్ని ఒక అంటే ఏమంటారు, ఒక సక్సెస్ బాట పట్టిస్తుంది. నువ్వు మనిషి అంటే ఇదిరా అని నేర్పిస్తుంది. అన్నీ ఉంటాయి దాంట్లో, ఎమోషన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకు అందుకే మిడిల్ క్లాస్ లైఫ్లో మనం ఎవరైనా సరే, నాకు ఏమంటారు రిచ్లో పుట్టాలా, మా నాన్న రామ్ చరణ్ అవ్వాలా, మా జయబ్బ చిరంజీవి అవ్వాలా అనుకుంటే అది ఏమో, అది సపరేట్ లైఫ్. కానీ లైఫ్ గురించి తెలియాలి అంటే మిడిల్ క్లాస్లోనే పుట్టాలా. ప్రతిదీ ఉంటుంది. అందరూ చూడు, మనల్ని వేలెత్తి చూపెట్టేవాళ్ళు ఉంటారు, మన కింద పడిపోయినప్పుడు లేపేటోళ్ళు ఉంటారు, ఓకేనా, మన కింద దోసేటోళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. సో అట్లా ఉండాలి మిడిల్ క్లాస్లో. కానీ నేను ఫేస్ చేసిన కష్టాలంటే 10th వరకు నాకు అసలు ఏం తెలియదు, బరువులు బాధ్యతలు ఏం తెలియదు కదా. ఇంటర్మీడియట్ తెలియదు, డిగ్రీలో కూడా తెలియదు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మనం సాగిపోతూ ఉంటాం. ఫ్రమ్ ది చైల్డ్హుడ్ యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు ముగ్గురు, మా మేనమామ, మా అమ్మ వాళ్ళు ముగ్గురు. అందులో పెద్దమ్మ నన్ను చిన్నప్పటి నుంచి సాకింది, మా అవ్వ మా పెదమ్మ ఇద్దరు సాకారు. సో ఇప్పుడు నేను భీమాశ్రమం పోతే నేను మూడు ఇల్లు పూజారు అన్నట్టు. అంటే 3 ఇల్లు పూజారు అంటే మనకి ఎక్కడ నచ్చితే ఏడైనా తినొచ్చు, మనకు అడ్డు అదుపు ఏం ఉండదు. ఇప్పుడు మా మామ వాళ్ళ ఇంటికి పోతే తినొచ్చు, మా పెదమ్మ వాళ్ళ ఇంటికి పోతే తినొచ్చు, మా వాళ్ళ ఇంటికి పోతే తినొచ్చు ఆబ్వియస్లీ. సో అట్లా అంత అల్లారు ముద్దుగా గారాభంగా పెరిగానన్నట్టు నేను చిన్నప్పటి నుంచి. నాకేం కష్టాలు నష్టాలు ఏం చిన్నప్పుడు. కానీ మా అవ్వ ఉండేదే, మా అవ్వ నేరేడుకాయలు అమ్ముతుంది, గోంగూర అమ్ముతుంది, ఇంకా కూరగాయలు అమ్మద్ది, అన్నీ అమ్మద్ది. దాంట్లో నన్ను ఇంక్లూడ్ చేస్తుంది. పొద్దున్నే నిద్రమొహం లేయంగానే ఒరే పెవినా లేరా పొయ్యి కూర అంటది. పోయేవాడిని నేను ఊర్లో తీసుకొని గోంగూర తీసుకొని పోయి, గోంగూర అమ్మో నన్ను తరిసేవాడిని. నిజంగా అబ్బా అరిసేవాడు. మాకు దాళం ఉండేది అప్పుడు, ఇప్పుడైతే గుడి కట్టినలే, దాళం మీద కూర్చొని ఉన్నాయి. అప్పుడు పాలు పోయి వచ్చేటోళ్ళు ఉంటారు కదా, అని అడుగుతా ఉంటారు, ఏమరా నా బట్ట ఎంతరా గోంగూర అని అడుగుతారు. అంటే అత్త వాళ్ళు అయితే చెప్తాను, ఇస్తాను అన్ని. స్కూల్కి పోయే రిమైనింగ్ ముందు చేసేసుకుంటా. మా అవ్వ మా పెద్దమ్మ కొడుకు ఇంకొక అన్న నరేష్ అన్నని, ఆయన కూడా సేమ్
స్కూల్కి పోయే ముందు కూరగాయలు ఎత్తుకొని పోవడం తీసుకుపోవడం చేసేటోడు మామ దగ్గర. ఆ డేస్ చాలా నేర్పించాయి. ఒక బిజినెస్ ఎలా ఉంటుందో నేర్పించింది, ఒక కష్టం ఎలా ఉంటుందో నేర్పించింది, కింద పడితే పైకి ఎలా లేయాలి అని నేర్పించింది. సో అందుకే ఏమంటారు దీన్ని మిడిల్ క్లాస్ లైఫ్ ఎందుకు కోరుకోవాలి అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది అబ్బా. నేను సిగ్గు లేకుండా చెప్తున్నా, నేను బర్రెలు కాడ పేడ ఎత్తేసిన, బర్రెలు పాలు తీసిన, బర్రెలు కాసిన, గొర్రెలు కాసిన, ఇప్పుడు పొట్టేడు పిల్లలు మేక పిల్లలు ఉంటాయి, అవి మోషన్స్ అయితే వాటి ముడ్డులు కూడా కడిగిన. అదంతా అప్పుడు నాకు కష్టంగా ఉండింది. కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అబ్బా అవన్నీ చేయడం వల్లే కదరా మనం ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు సింపుల్గా ఎవరన్నా మోసం చేయాలన్నా ఎందుకురా మనకు అవసరమా? మన లైఫ్ ఒక 10 నిమిషాలు కూడా కాదు నన్ను అడిగితే మన లైఫ్ 10 సెకండ్ లైఫ్ మంది. ఇప్పుడు ఒక దీపం ఉంది, ఉఫ్ అనగానే ఆరిపోద్ది కదా, అలాగే మన లైఫ్ కూడా ఉఫ్ అనగానే ఆరిపోద్ది. ఎప్పుడైతే దేవుడు ఉఫ్ అంటాడో అప్పుడు రాలిపోతాం. మనం ఇప్పుడు 90 సంవత్సరాలు బతుకుతాం, 100 సంవత్సరాలు బతుకుతాం అని లేదు కదా గ్యారంటీ. సో ఎప్పుడంటే అప్పుడు పోతాం, ఎప్పుడు పిలువస్తే అప్పుడు వెళ్ళిపోతాం. సడన్గా చాలా చనిపోతున్నారు ఇప్పుడు. అలాగా అటువంటి లైఫ్కి మనకెందుకు కుళ్ళు కృతంత్రాలు, వాడిని నరకాలా, వాడిని తొక్కాలా, లేపాలా, మనకెందుకు? అవన్నీ నేను నేర్చుకునింది నా మిడిల్ క్లాస్ లైఫ్ నుంచే. సో ప్రతి ఒక్కడికి చెప్పేది ఏంటంటే, నువ్వు రిచ్ కిడ్గా పుట్టాలి అనుకో, బాగు రిచ్ కిడ్లా పెరగాలి అనుకో, మిడిల్ క్లాస్ నుంచి రిచ్గా పెరగాలి అనుకుంటే సూపర్. అది నా రిలేటెడ్ థింగ్. కాదు, రాగానే నేను కూడా యాంకరింగ్ చేస్తాను, నువ్వు ఇస్తావు ఇంట్రడక్షన్, నేను ఇచ్చాను ఇంట్రడక్షన్ అని అడుగుతున్నావు. అంటే నా పోస్ట్ తీసేసుకుందామని ఇచ్చానా? ఇయే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా నేను ఎఫ్ఎస్ స్టూడియో పెట్టాను. సో దాని గురించి ఇంటర్వ్యూ ఉండబోతుంది. నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, నేను మీ ప్రవీణ్ గారిని, అదే కోతినా బట్ని. సో ఈరోజు మన ఎఫ్ఎస్ స్టూడియోకి ఒక మంచి యాంకర్ కాదు, మీరు పేరు ప్రజ్ఞ అని ఒక మంచి బ్యూటిఫుల్ గర్ల్ అయితే వచ్చింది. సో ఆమెను మనం ఇంటర్వ్యూ చేద్దాం, ఆమె నుంచి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. అంటే సమాజానికి ఉపయోగపడేటి, అంటే ఆమె లైఫ్లో పడిన చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, అంటే అమ్మాయి అంటేనే చాలా స్ట్రగుల్స్ పడుతుంటారు. సో ఆ స్ట్రగుల్స్ గురించి అని అడుగుతాము. సో లేట్ లేకుండా, సోది లేకుండా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్, నమస్తే అండి. నమస్కారం. వామ్మో, నువ్వు రాబాక, యాంకరింగ్ ఫీల్డ్లోకి రాబాక, నువ్వు మా సీట్లో వేసేసేటట్టున్నావు. బాగుంది మౌనగా ఉన్నాయి. కాంపిటీషన్ వస్తాయి దగ్గర. టాలెంటెడ్ పీపుల్ అంటే ఒక టాలెంటెడ్ పర్సన్ ఎదురుగా కూర్చుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా టాలెంట్ అయిపోతుంది. నాకు చాలా టాలెంట్ ఉంటాయి, అవి బయట పెట్టకూడదు. దాచు వెనకాల ఉన్నాయి, ఇంకా తెస్తాం. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో మాస్ మహారాజ్ రౌతేజ్. అనుకున్నా నువ్వు ఇన్ని కోతి పనులు, ఇంత కోతి అవరాలు చేస్తున్నప్పుడే ఇట్లాంటి హీరోనే ఉంటారని అనుకున్నా. ఎందుకంటే ఆయన ఎనర్జీ అసలు మామూలు ఎనర్జీ కాదు. కిక్కు సినిమా ఎన్నిసార్లు అని చూడు, మామూలు కథగా ఓ రాజామో లగెత్రో. సరే, రవితేజ గారు కాకుండా ఇంకెవరైనా? విజయ్ తలపతి. ఓ, విజయ్ తలపతి అంటే పక్క స్టేట్ని కూడా నువ్వు కవర్ చేసావు. స్టేట్ అంటే లైక్ ఒక లిటిల్ బిట్. ఇప్పుడు కాంట్రవర్సీ ఒకటి అవుతుంది తెలుసా, విజయ్ తలపతి గారిది డివోర్స్ రిలేటెడ్ అవుతుంది. సో నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు అభిమానించే హీరో కాబట్టి ఇప్పుడిప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. సో ఇదేమన్నా నెగటివిటీ ఆయన్ని స్ప్రెడ్ చేయడానికి అట్లా చేస్తున్నారా, లేకపోతే ఏంటి అనేది నీకేమన్నా క్లారిటీ ఉందా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పెద్ద వాళ్ళ గురించి మాట్లాడే స్థాయిని అది కాదు. బట్ పర్సనల్ లైఫ్ డైవర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. ఇప్పుడు ఏదన్నా తప్పు జరిగితే ఇద్దరు పక్క తప్పు ఉంటుంది. సో 2 సైడ్స్ చూడాలి. కాయిన్స్ ఉంటుంది, 5 రూపాయల బొల్ల, 5 రూపాయల బిల్ ఉంటుంది కదా, ఈ పక్క బొమ్మ ఈ పక్క అచ్చు, 2 చూడాలన్నట్టు. సో 2 సైడ్లు చూడాలి. అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కాబట్టి మనం ఇన్వాల్వ్ అవ్వకపోవడం మంచిది నన్ను అడిగితే. అంటే ఇది ఎట్లా వెళ్తుంది అంటే ఎట్లయినా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక పొలిటీషియన్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లే సక్కదిద్దుకున్నప్పుడు పక్కనోడు ఇల్లు ఏం సక్కదిద్దుతారా అనే పాయింట్ అయితే వస్తుంది. నెగిటివ్ ఆబ్వియస్గా ఉంటుంది అబ్బా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళే రేజ్ చేసినప్పుడు ఉంటుంది. బట్ ఆయన రెటిఫై చేసుకుంటాడు కదా. అవును, ఈ మధ్య ఏముందిలే కానీ మూవీలో కూడా పెట్టేస్తున్నారు ఆయన్ని. మనూరోడే గర్వకారణంగా ఉందా? మనూరోడే అంటే
మన స్లాంగ్ని బయటికి తీసుకొచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ లిటిల్ బిట్ బూతులు ఉన్నాయిలే, నెల్లూరులో కామన్ అబ్బా. అయ్యా బాబు, నెల్లూరులో బూతుల్లో మాట్లాడు పల్లెటూరులో కొన్ని బూతులు ఉంటాయి, ఆ స్లాంగ్ అట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరు దాన్ని నెగిటివ్ తీసుకోబాకండి, మా స్లాంగ్ అట్టు ఉంటుంది. కానీ అమ్మో నెల్లూరు స్లాంగ్ అనగానే బూతులే నెల్లూరు స్లాంగ్ అనుకోబాకండి అయ్యా. ఆయన కొన్ని చిన్న చిన్న బూతులు ఉంటాయి, అవి ఒకటే మైనస్ తప్ప రిమైనింగ్ మాత్రం సూపర్ అసలు. ఫ్లాష్ మ్యాన్ చూస్తుంటావా? ఏదే ఒకటి ఏదైనా స్వీటీ క్లాప్స్ ఎందుకు? మే చిన్న కథ కాదు మే నీదా. ఈడెవడు మే ఈడెవర్రా మే కుక్కని కూడా వదలే కదా మే నువ్వా. ఇప్పుడు నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ హైదరాబాద్కి వచ్చావు కదా, ఒక్కసారిగా ఊరు వదిలేసి వచ్చావు ఇక్కడికి హైదరాబాద్కి. నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? సో యాక్చువల్గా ఊరిని వదిలిపెట్టి హైదరాబాద్ రావాలంటే కొంచెం బాధే. ఎందుకంటే నాకు అన్ని పశువులు, విలేజ్ కల్చర్ ఉంటేనే బాగా నచ్చుతుంది. సరే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం రావాల్సి వస్తుంది ఇంటి నుంచి. నేను హైదరాబాద్కి డబ్బులు లేకుండా, మనకు ఆ డబ్బులు లేకుండా, ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఒక 30,000 అప్పు చేసి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండి, దీనికంటే ముందు వచ్చాను మా అన్నోళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అన్నోళ్ళ ఇంట్లో ఉండి జాబ్ సర్చింగ్ చేశాను. దాని తర్వాత మా పెద్దత్త ఉంటుంది, మా మేనత్త వాళ్ళ కొడుకు ఇక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అదంతా అయిపోయిన తర్వాత నార్మల్గా జాబ్ రాలేదు, వెళ్ళిపోయినాను. కరోనా వచ్చింది, ఇంటికడే అన్ని మామూలు ఆటలు ఆడుకుంటా ఉన్నాను అక్కడే. ఆ తర్వాత వచ్చాను హైదరాబాద్. లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలా మామూలు కథ కాదు అసలు, లైఫ్ అంతా ఒక టర్న్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే చేతికి ₹1 డబ్బులు దొరకలా. అప్పుడు నేను అప్పు మా చేత ఇప్పించుకొని, మా పెదమ్మ చేత ఇప్పించుకొని 2 డబ్బులు చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉన్న జాబ్స్ లేవు, మనకాడ సీరియస్నెస్ లేదు, అన్నీ లేవు. కష్టపడతా ఉన్నాను, డబ్బులు అయిపోతూ ఉన్నాయి. ఇంకొక 10,000 మిగిలినాయి. అప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు సీను అని, గాలి సీను. వాడు కూడా సేమ్ సిచ్యువేషన్. వాడు స్టోరీ వేరే ఉంటుందిలే, అది బాగుంటుంది. వాడు ఏలుముద్ర కంటే అంత దారుణంగా ఉండిండు ఫస్ట్ చదువులో. దాని తర్వాత ఒక అమ్మాయి కోసం వాడు ఈరోజు జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. అన్నీ నేర్చుకుని తెలుసా, ప్రతి ఒక్కటి బేసిక్స్ నుంచి నేర్చుకునిండు, ఓన్లీ బికాజ్ ఆఫ్ అమ్మాయి. నేను ఇప్పుడు చెప్తా వాడికి, ఒరే నీ లైఫ్ బాగుపడడానికి మీ పిల్లరా అని చెప్తాను. ఇప్పుడు హ్యాపీగా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప, హ్యాపీ లైఫ్. సో వాడు నేను ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఇంగ్లీష్ రాదు మనకి, ఎత్తు అంటే తాగదా తత్తలా అనేవాళ్ళమే. అప్పుడు వశిష్ఠ 360 అని యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఆ సార్ని ఒకసారి కలిశాను, నాకు అవార్డ్ ఫంక్షన్లో కూడా కలిసాడు, మాట్లాడాను. ఆ సార్ది పిన్ టు పిన్ అన్నీ నేర్చుకున్నాను. ఐ యు వాజ్, డూ, డిడ్, ప్రతి ఒక్కటి. డిడ్ అంటే ఏంది, హ్యావ్ అంటే ఏంది, అన్నీ ఇంగ్లీష్లో కొన్ని అన్నీ నేర్చుకున్నాం. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటా బాగుండేది. సో డబ్బులు అయిపోయాయి. వాడి కాడ 10,000 ఉన్నాయి, నా కాడ 10,000 ఉన్నాయి. ఇంకా ప్లాన్ వేసాం, జమ్మటా పోదాంరా ప్లాన్ వేసాం. ఇంకా బైక్ కావాలి కదా, అక్కడ బైక్ లేదు. ఇంకా అన్ని ఏరియాలు తిరిగాం. అమ్మ మేము కొని 20-30 బండికి హైదరాబాద్ మొత్తం తిరిగాం. దానికి ఒక 4-5 డబ్బులు అయిపోయింది మాకు. అన్నీ తిరిగాం. ఇంకా రేపు ఇంకా బండి కొనాలరా అని అనుకునే లోపు మా పెదమ్మ కొడుకు నాకు జాబ్ చూపించాడు. జాబ్ వచ్చింది, జాబ్కి షిఫ్ట్ అయ్యా. జాబ్కి షిఫ్ట్ అయిన తర్వాత జాబ్ బాగానే చేశా, 2 years చేశా. దాని తర్వాత లేఆఫ్స్లో లేపేసిన తర్వాత మళ్ళీ స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి. వాడు శ్రీను నాకు వచ్చిన తర్వాత వాడికి జాబ్ వచ్చేసింది, వాడు హ్యాపీ లైఫ్ లీడ్ చేసిన, నాకు స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా అప్పుడు ఏం చేసేటోని, ర్యాపిడో వదిలేటోని. అప్పుడు బైక్ ఉండేది, ర్యాపిడో పోయేటిని. ర్యాపిడో నాది ఆ టైంలే 200 కావాలి నాకు అంతే రోజుకి. ఎందుకంటే కూడి తినాలా అంతే. నిజంగా హాస్టల్ కదా, నేను రూమ్లే, మా మామూలు రూమ్లో ఉండేవాడిని. అప్పుడు ఎంత ₹1000 రూము, అంటే అందరు షేర్ కాబట్టి ₹1000 రూమ్. నాకు 200 కావాలా కూడి తిన్నాటికి రోజుకి. పొద్దున్న 6 గంటలకు పోతా, 200 వచ్చినానికి వచ్చేస్తా అంతే. ఇంకేం చేయను, 200తో తింటా కొనుక్కుంటా, అదే పని చేసేవాడిని 3 నెలలు. అటుంటే నా కష్టాలు. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అంటే నేను దాంట్లో కూడా హ్యాపీనెస్ తీసుకున్నాను. అబ్బా నాకు నీడ్స్ ఏమన్నా, 200 కావాలి మావ నీకు తినడానికి, అంతే. 200 సంపాదన చాలు. నేను దీనికి కకృతి పడ్డాను. అయ్యో 200 కదలే, ఈసారి బాగా సంపాదించుకోవాలరా. ర్యాపిడో ఒకడు ₹1000 సంపాదించినాడు రోజుకి, నేను సంపాదాలని. నైట్ 11 తర్వాత సర్జ్ వస్తుంది, అంటే ఎక్స్ట్రా 25% వస్తుంది.
నేను దాని కకృతిని ఆన్ చేసి పోయాను, ఒక రైడ్ వేసాను, వచ్చాను. వచ్చేటప్పుడు ఒక అబ్బాయి కూర్చున్నాడు వెనక. కొంచెం దూరం పోయిన తర్వాత వాడు రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే. అమ్మో వాడు ఇంకంతే, వాడికి దండం పెట్టినది, ఒరే నాయన నేను ఏం చేశాడు ఏం చేశాడు? అమ్మో వాడి చేతులు ఎక్కడికెక్కడో పోతున్నాయి స్వామి. అమ్మా నాకు వాడు చూడడానికి మొత్తం అబ్బాయిలాగా ఉన్నాడు నిజంగా. నైట్ ఎవడైనా ర్యాపిడో దొరకనుకుంటే జాగ్రత్తగా ఉండండి, అట్టటోళ్ళు తాగుతారు. అమ్మా భయం వేసింది. ఆ రోజుతోటి ఆఫ్ చేసిన. ఆ రోజు ముందు ఇంకొక ఇన్సూరెన్స్ కూడా జరిగింది. 10 గంటలు 200 కోసం పోతా కదా, అప్పుడు పోయినా. నేను 200 వచ్చాయి, నాకు ఇంక కకృతి కదా, మళ్ళీ ఇంకా సంపాదిద్దామని పోయినాను. అమ్మాయి రైడ్ తీసుకున్నాను, రైడ్ తీసుకున్నాను. ఆ అమ్మాయికి అప్పుడే ఆఫీసులు తెరస్తా ఉన్నారు. ఇంకా 10 నిమిషాల్లో వాళ్ళ ఆఫీస్ దగ్గర పోతాం, మధ్యలో పెట్రోల్ అయిపోయింది. ఇంకా అమ్మాయి ఏం అర్థం కాలే, అమ్మాయి ఏమనుకోండి, నేను ఆపేసినాను, ట్రాఫిక్ అనుకునింది. చూసుకుంది, ఏంటి ఆపారు అని దిగండి అని చెప్పా. దిగింది. ఇంకా పెట్రోల్ అయిపోయింది అన్న. ఆమె కింద నుంచి పై దాకా 2 సార్లు చూసింది. చూసి ఇంకా నోటుకు వచ్చింది తిట్టింది. నాకు నవ్వు వస్తుంది తిడుతుంటే. ఒకటి కూడా సీరియస్నెస్ లేదు నీకు. ఆటో వచ్చింది పక్కనే, ఆటోకి ఎక్కిపోండి అని చెప్పాను, నేను ఇస్తా డబ్బులు అని చెప్పాను. ఆటో వద్దేమద్దు పో అనింది. సరే ఈ రైడ్ ఎట చేయాలా అది చెప్పు ముందు, ఆటో వద్దు అన్నది. సరే రైడ్ నేను వద్దులే క్యాన్సిల్ చేసుకుంటానులే, డబ్బులు నేను కట్టుకుంటాను అని చెప్పాను. సరే నా అమ్మాయి ముందు పోతుంది, నేను గూగుల్లో పెట్రోల్ బంక్ చూసాను, ఆ అమ్మాయి పోయే దారిలోనే ఉంది. ఆ అమ్మాయి ముందు పోతుంది, నేను బండి వెనక దోసుకొని పోతున్నా. అవునా పెట్రోల్ పోల్చుకున్నా. అడిగా మళ్ళీ డ్రాప్ చేస్తానా అంటే, ఎట్టా ఒక బాస్ ఉంటుంది చూడు అన్నట్టు అట్ట అనింది. వచ్చేసింది అంతే. ఆ రోజుతోటి లాస్ట్ 2 ఇన్సిడెంట్స్ ఒకే రోజు జరిగాయి. ఆ రోజుతోటి ర్యాపిడ్ ఆపేసి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగిండేటివి అన్నీ చెప్పారు కదా, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా దెయ్యాలని చూసారా? చూస్తే ప్రతిదీ నవ్వుతా నువ్వా? నాకు అర్థం కాదు. ఓ మా నేను అదే చెప్పేదా నేను గతంలో నేను హ్యాపీగా ఉన్నది, గతంలో నేను సాడ్గా ఉన్నది మర్చిపోతా, అందుకే నేను హ్యాపీగా ఉంటా. మీరు కూడా చెప్తాను, మీరు కూడా మీ గతంలో జరిగిన బాధని సంతోషాన్ని వదిలేసి ప్రజెంట్ దాన్ని మీరు ఆస్వాదిస్తే మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉంటారు. దానికి నేను గ్యారంటీ. నేను ఏం క్వశ్చన్ అన్నా అడుగు, అన్ని నవ్వుతానే చెప్తున్నాడు. ప్రాబ్లమ్స్ అడిగినా నవ్వుతానే చెప్తున్నాడు, అప్ అండ్ డౌన్స్ నవ్వుతానే చెప్తున్నాడు. మా ప్రాబ్లమ్స్ వల్లే మామ ఈరోజు నేను పెద్ద శిల్పం అయ్యాను. శిల్పం నిజమే, పెద్ద శిల్పమే అయ్యావు. సరే నాకు దయ్యాల గురించి చెప్పు, ఎక్కడైనా చూసా? దయ్యాలు నేను విన్నా, వినేది కూడా, నేను కూడా కొన్ని ఫీల్ అయ్యాను. యాక్చువల్గా నేను 6th నుంచి 10th వరకు దుత్తలూరు హాస్టల్లో చదువుకున్నాను. మా హాస్టల్ పక్కనే దయ్యాలు ఉంటాయి, అంటే సమాధులు ఉంటాయి. నైట్ అవ్వగానే మొత్తం చీకటి ఉంటుంది, రకరకాల సౌండ్లు, గజ్జిల సౌండ్లు ఇవన్నీ వస్తాయి. నేను కూడా విన్నానులే, గజ్జి సౌండ్లు కూడా వచ్చాయి, కానీ ఎందుకు వస్తున్నాయి ఏం తెలీదు. ప్రతి ఓడు వస్తాడు, నిద్రపోయే ముందు కథ చెప్తాడు. ఏం చెప్తాడంటే, మావా అశోక్ చెట్టు ఏమిందా మావా, నేను తెల్లంగా ఎరబోసుకునింది మావా ధీమా, అమ్మా నా మీదకి వచ్చేస్తా అనుకున్నాను రా, ఈరోజు ఆడిపోద్దు తెలీదా అంటాడు. అంతే, నాకు ఒళ్ళంతా జల్లు అట్ అయిపోద్ది. అంతే కదా భయము. ఓయమ్మ దయ్యం వచ్చి ఆడ తినేస్తారా నాయన, ఆడ కొట్టేస్తా. కొంతమంది దయ్యం దుక్కిందని చెప్పి ఆ సొడ్డు పెట్టుకుని పోయేవాళ్ళు ఇంటికి. ఇదేదైనా నిజంగా దయ్యం ఉంది ఇలా పోతా తెలీదు. మధ్యమంత్రులు అందరూ స్టోరీలు చెప్తారు. నిద్రపోయేటప్పుడు మనం చాలా పెద్ద పనులు కదా మన మామూలు కథలా. నిద్రపోయేటప్పుడు కూడా దయ్యాల స్టోరీలు చెప్పుకునేది. అప్పుడు భయం వేసేది. దాని తర్వాత ఏం లేదు, నాకు అప్పుడంతా ఫుల్ భయం ఉండేది. మా చూడలేదా ఇప్పుడు దయ్యాలు ఆడున్నాయి అబ్బా, నువ్వు భలే కొన్నావా. నేనేదో ఆ రోజు అట్లా భయపడినానా, కానీ నాకు భయం ఉన్నింది. భయం ఎప్పుడు పోయిందంటే మా జేజప్ప చనిపోయాడు. మా జేజప్ప చనిపోయిన తర్వాత నేను ఆయన కాడే ఉన్నాను, అన్నీ నేనే పట్టుకొని నేనే చేశా. మాకు కొలుపులు ఉంటాయి, నాకు సిగం వస్తుంది. అంటే ఎవరికి తెలియదు సిగం అంటే, అదొక కైండ్ ఆఫ్ ఎనర్జీ. మాకు నైట్ దినం ఉంటుంది, దినం రోజు నైట్ కథలు కొలుపులు అన్నీ ఉంటాయి. ఎరదాలు తెచ్చి తాళ్ళుతో కొట్టేది, చాలా కల్చర్ బాగుంటుంది మాది. దానివల్ల నేను ఇన్వాల్వ్ అయినా, నాకు సిగం వచ్చింది. సిగం వచ్చిన తర్వాత నాకు భయం పూర్తిగా పోయింది.
మనిషి అంటే దయ్యం ఏం లేదనిపించింది. ఒకవేళ నేను దయ్యం అని ఫీల్ అయినప్పుడు మా జేజ బండ్రా హీరో నరికేస్తారు రే అన్నట్టు దయ్యాలకే మనకు వార్నింగ్ ఇస్తాం. అట్ట పాజిటివ్గా ఉంటాను. ప్రతిదీ పాజిటివే. పాజిటివ్ ఏం లేదు మా లైఫ్, నిజంగానే లైఫ్ ఏం లేదు మామ. రేపు చచ్చిపోయిన తర్వాత మన బూడిది కూడా పనికిరాదు మనకి. దున్నపోతున్నా కోస్త పనికి వస్తుంది, మన బాడీని కుదిరి పనికిరాదు మా అంతే. లైఫ్ ఏం హ్యాపీగా ఉన్నాను మా అంతేనా, ఏం లేదు. అంతేనా? సరే, లాస్ట్ అండ్ ఫైనల్, ప్రజెంట్ ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి, ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సోషల్ మీడియా యూజర్స్కి నువ్వేదైనా ఒక మోటివేటెడ్ లేదా నా మొహం చూసుకొని నువ్వు నన్ను మోటివేషన్ అడుగుతున్నా, అందుకే నీ మొహం చూడుకొని అడుగుతున్నా, ఏదైనా ఒక మెసేజ్ అన్నా ఇవ్వాలి అన్నా, లేదా వాళ్ళలో నువ్వేదైనా గమనించావు అని అంటే ఏంటి, ఏముంటుంది? ఏమంటే ఇప్పుడుండే జనరేషన్, మన జనరేషన్ వేరు. యాక్చువల్గా మన జనరేషన్ తల్లిదండ్రులకు భయపడేది, నాయన వస్తుందంటే వచ్చబడేది నార్మల్గా. కానీ ఇప్పుడు అది లేదే. ఇప్పుడు అందరూ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు, ఏదో ట్రెండ్ అనుకొని ఫీల్ అవుతున్నారు తప్ప ట్రెండ్ ఏం ఉండదు. రియాలిటీ ఎప్పటికీ రియాలిటీ లాగే ఉంటుంది. ఏ జనరేషన్ అయినా రియాలిటీ లాగే ఉంటుంది. జనరేషన్లు ఎట్టుంటే ట్రెండ్ మాదా ట్రెండ్, ఇంతలా ప్యాంట్లు వేసుకోవాలా, లూజులు సొక్కాలు వేసుకోవాలా, స్పైక్స్ ఎట్ట తీయాలా, గడ్డాలు ఎట్ట పెంచాలా, ఇవన్నీ ట్రెండ్ అని ఫీల్ అవుతారు. 2-3 లవ్ చేయాలా, 4 లవ్ స్టోరీలు వెనక నడపాలా, ఇవన్నీ ట్రెండ్ అని ఫీల్ అవుతారు తప్ప రియాలిటీ మాత్రం ఎప్పటికీ ఒకటే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ రియాలిటీలో బతకడం అనేది ఇంపార్టెంట్. అది అంతే. ఎవరైనా ఫ్రెండ్స్ మీరు రియాలిటీలోనే బతకండి. ఏదో ట్రెండ్ అనో ఇంకోటో అని పోతే మీ లైఫే నాశనం అయిపోద్ది. సో రియాలిటీలో బతికితే మీరు కలకాలం హ్యాపీగా ఉంటారు, అంతే. సో కలకాలం హ్యాపీగా ఉంటారు కాబట్టి నాకైతే ఈ పాడ్కాస్ట్ మొత్తం పాజిటివ్ వేలోనే వెళ్ళిపోయింది మొత్తం. నేను ఆయన నుంచి చాలా బయటికి తీద్దాం అనుకున్నాను, బట్ నా వల్ల కాలేదు ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సాడ్నెస్ మాత్రం బయటికి రాలేదు. సాడ్నెస్ ఏం లేదు మా. సాడ్నెస్ అంటే ఒక థింగ్ అబ్బా, బాధలు అనేవి ప్రతి ఓడికి ఉంటాయి. ఇప్పుడు నేనున్నా, నీకు బాధలు ఉండవు. నాకు రోలెక్స్ వాచ్ కావాలబ్బా, బాధపడినా నాకు రోలెక్స్ వాచ్ వస్తుందా? ఎంత వస్తుంది? మనం కష్టపడి సంపాదించుకోవాలా. కష్టపడి సంపాదించినప్పుడు మనకు అన్న ఆశలు ఉండవు, ఆశలు లేనప్పుడు బాధలు ఉండవు, సంతోషాలే ఉంటాయి. ఉన్న దాంట్లో ఉంటాం కాబట్టి. ఓకే, డన్. సో నాకైతే చాలా రోజుల తర్వాత మైండ్ ఫ్రీ అయింది. ఎందుకంటే కాన్వర్జేషన్ వల్ల మీది తినాలి, మాది తినాలి, మీది తినాలి, మాది తినాలి. సో ఫ్రీగా మాట్లాడుకొని జోయల్గా నాకు అయితే బాగా నచ్చింది. సో ఐ హోప్ చూసే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ మేము ఇలా మాట్లాడుకున్నాం కదా అని నన్ను వేసుకోకండి, మనకి రెస్పెక్ట్ లేదా గెస్ట్ని పెట్టుకొని ముందు అట్ట మాట్లాడమని. బట్ మాకు తెలుసు కాబట్టి మేము ఇట్లా మాట్లాడుకున్నాం. పర్లేదు మా, నువ్వు అంతా ఇటు చెప్పడం అవసరం లేదు. యాక్చువల్గా నెల్లూరు రోజులు అనగానే వితిన్ సెకండ్స్ అండ్ వితిన్ మినిట్స్లోనే ఫ్రెండ్స్ అయిపోతాం. సో మాలో ఉన్న నేచర్ మొత్తం బయటకు వస్తుంది. లేదు, 8 months నుంచి ఇక్కడ కూర్చోబెట్టడానికి ఈ మనిషిని నేను 8 months నుంచి కష్టపడితే ఇక్కడ ఈ సీట్లో కూర్చున్నాడు. 8 months కష్టం ఇది. సరే మా నేనేమంటా, నా లైఫ్ స్టోరీ ఎట్టే ఉంటుంది, నువ్వు ఏదైనా నవ్వే ఉంటుంది. సో నా నుంచి ఏదో పొట్టా పేగులు బయటికి తీసి సీల్చి చూడాలా, గుండె గోసి చూడాలా, రక్తమా, మరి నేను అంత వైలెంట్గా ఆలోచించాల మీలాగా ఉండవు. అందుకనే ఏముందిలే, మనం ఏమన్నా యాక్చువల్గా నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకున్నా, అయినప్పుడు ఇద్దాం అనుకున్నాను. ఇంకా అది ఈ జన్మలో అవ్వదు. అది ఇంకా నెక్స్ట్ జన్మ నేను వెతుక్కోవాలి. కొంతమంది అనుకుంటారు ఈయనేం పెద్ద సెలబ్రిటీ అని, ఇంటర్వ్యూ కోసం 8 నెలలు ఆగాలి. అమ్మో, ఇంటర్వ్యూకి ఫోన్ చేసినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ బాగా అనిపించింది. నేనేమన్నా సెలబ్రిటీనా? నన్ను ఏం అడుగుతారు క్వశ్చన్స్? మరి అంతే కదా, నేనేం సెలబ్రిటీనా? ఏం లేదు, ఏదో. ఫైనల్లీ ఈరోజు ఇక్కడ కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది చాలేదు. నా టాస్క్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలు. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే పురుషతో కొట్టండి చాలు, అంటే క్షమించమని అర్థం, అంతే. సో ఇలాంటి ఇంకొక ఇంటర్వ్యూతో, ఇంకో ఫన్నీ ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ మీకు కూడా వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారానికి పరిధి నమస్కారం.
ఓకే గైస్, ఉంటా, బాయ్.